అందరూ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలేంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే పాలమూరు రైతులకు త్వరలోనే శుభవార్త, పాలమూరు ఎత్తిపోతలకు త్వరలోనే మోక్షం, సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై పిల్, కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు, వేగంగా క్షీణిస్తున్న కార్యకర్త ఆరోగ్యం, ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గినట్లు కోర్టుకు తెలిపిన పిటిషనర్, తక్షణ వైద్య సహాయంపై నివేదిక ఇవ్వాలని కేంద్రం ఢిల్లీ ప్రభుత్వాలకు ఆదేశం, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీపీ దాడులు, 100 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత, 20 గంటల సోదాల అనంతరం రవీందర్ అరెస్ట్, ప్లాట్లు, విల్లా, భవనం, భూములు, భారీగా నగదు, బంగారం, వెండి స్వాధీనం, దేశానికి తెలంగాణ రోల్ మోడల్, ఫ్యూచర్ సిటీతో ప్రపంచ దృష్టి హైదరాబాద్ వైపే, 2047 నాటికి $2 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం, ఫ్యూచర్ సిటీలో అమెజాన్ది కీలక పాత్ర, అమెజాన్ కొత్త డేటా సెంటర్కు సీఎం శంకుస్థాపన. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. పాలమూరు రైతులకు త్వరలోనే శుభవార్త, ఏపీ కేంద్రంతో ముమ్మరంగా సంప్రదింపులు, పాలమూరు ఎత్తిపోతలకు త్వరలోనే మోక్షం, స్థానిక యువతకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని పిలుపు. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. దేశానికి తెలంగాణ రోల్ మోడల్, ఫోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయండి, సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. సీతమ్మ సాగర్కు పర్యావరణ అనుమతులు, కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు, మంత్రి తుమ్మల, సీతారామ సీతమ్మ సాగర్ పెండింగ్ అంశాలపై ఉత్తమ్తో సమీక్ష, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు గోదావరి జలాలే లక్ష్యం, తెలంగాణ సంస్కృతికి ప్రీతికగా ఆషాఢ బోనాలు, నేటి నుంచి బోనాల మహోత్సవాలు ప్రారంభం, గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో వేడుకలకు శ్రీకారం, ఉత్సవాల నిర్వహణకు 20 కోట్లు, అన్ని ఏర్పాట్లు పూర్తి, అమ్మవారి కటాక్షంతో వర్షభావం తొలగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన మంత్రి కొండా సురేఖ, నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారం, ఎల్నినో సవాళ్లకు జాతీయ జల విధానమే సమాధానం, పార్లమెంట్లో రాజకీయాలకే కాదు నీటి భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. 7 కీలక ప్రాజెక్టులకు ఆమోదం, 2.19 లక్షల కోట్లకు కేంద్రం కేబినెట్ గ్రీన్ సిగ్నల్, సెమీ కండక్టర్లు, మొబైల్ తయారీ, వారణాసి అభివృద్ధికి భారీ ఊతం, ఎరువుల స్వయం సమృద్ధి, రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు నిర్ణయాలు, ఒత్తిడిని జయించండిలా. దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. స్ట్రెస్ని ఎట్లా అధిగమించాలో దాని గురించి క్లియర్ డీటెయిల్గా ఉంటుంది ఇందులో. లెమన్ ఆయిల్తో ఒత్తుగా జుట్టు, హెయిర్ ఫాలింగ్ సమస్యలు ఉన్న వాళ్ళకి, అలాగే హెయిర్ గ్రోత్ అవ్వలేని వాళ్ళకి లెమన్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుందంట హెయిర్ గ్రోత్ అవ్వడానికి. దాని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. వర్షాకాలంలో ఈ కూరగాయలు బెస్ట్, ప్రస్తుతం రెయినీ సీజన్ కాబట్టి ఏమేం ఫుడ్స్ తీసుకోవాలి, ఏమేం వెజిటేబుల్స్ తీసుకోవాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి ఒక ఆర్టికల్ చూస్తున్నాం. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పాములన్నీ విషపూరితం కావు, మీర్జాపూర్లో విద్యార్థులకు అవగాహన, ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేలా మెగా టోర్నీల్లో ఐసీసీ కీలక మార్పులు, ప్రపంచ కప్ నుంచి అర్జెంటీనాను తొలగించండి, 75 లక్షల మంది సంతకాలతో పిటిషన్, అవును నేను సిద్ధమే, కెప్టెన్సీపై స్మృతి మందాన ఆసక్తి, వారణాసి కోసం 14 నెలలుగా కష్టపడుతున్న నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈత వాయిదా పడుతుంది అన్నట్లు వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. జననాయకన్ 23న వచ్చేస్తున్నాడు, రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన విడుదలైంది. దాని గురించి చూస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన జననాయకన్ మూవీ ఈ నెల 23న రిలీజ్ కాబోతుంది. మాతృత్వం కోసం ఎంతో ఎదురు చూసా అంటూ సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాం.
చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చూడాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ విధమైన బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకుంటే స్క్రీన్ పై కమ్స్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అండ్ ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.